పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లి వద్ద సూరపు చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాలు నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా కొత్తపల్లి మండలం పరిధిలో 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంతానికి సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగునీటిని పరిశుభ్రించే విధానం, ల్యాబులు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలు వర్షంతో స్వాగతించిన ఉప్పాడ ప్రజలు ఉప్పాడ తీర ప్రాంతం కోత సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులతో కలిసి అధ్యయనానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉప్పాడ గ్రామ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. మత్స్యకార మహిళలు పూల వర్షంతో కురిపించి హర్షత రేఖలు వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంతం గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంలో సముద్రపు కోత గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. Thank you. Goodbye.